ఈ చిన్న పాపకు అతీతమైన శక్తులు ఉంటాయి. ఈమె తన చేతిని చాచగానే ఖాళీ డబ్బాలో నుండి ఒక్కసారిగా బియ్యం వస్తూనే ఉంటాయి. అలాగే మరొకసారి తన చేతిని చాచగానే ఆ ఇంటి పెరట్లో అత్యంత విలువైన చిలకడదుంపలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈమె తన మాయాశక్తులతో ఆ ఇంటికి చెందిన మతిస్థిమితం లేని చిన్న కూతుర్ని తెలివితేటలు వచ్చేలా చేస్తుంది. మరోపక్క ఆ ఇంటి పెద్దమ్మాయిని కొంతమంది ఆకతాయిలు కొట్టడానికి చూస్తుండగా ఈ పాప ఇచ్చిన శక్తుల వల్ల ఈమె వాళ్ళందరినీ చితకబాదుతుంది. నిజానికి ఈ పాప శరీరంలోకి స్వర్గలోకంలో నుంచి ఒక దేవత వచ్చి చేరుతుంది. కాని అదే సమయంలో ఈ పాప ప్రసవిస్తూ ఉండగా ఆమె తల్లి ఒక్కసారిగా చనిపోతుంది. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఈ పాప పుట్టడం అరిష్టమని ఆమెను ఆరుబయట వర్షంలో వదిలేస్తారు. అయితే అటుగా వెళ్తున్న ఈ వ్యక్తి ఈ పాపను చూసి జాలిపడి తనతో తీసుకువెళ్లాలనుకుంటాడు. కాని అప్పటికే అతడి కుటుంబ పరిస్థితి చాలా పేదరికంలో ఉండడం వల్ల ఈ పాపను పెంచడం భారమని భావించి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ పాప గట్టిగా ఏడుస్తూ ఉండడం చూసి జాలిపడిన ఈ వ్యక్తి తనతో పాటు ఈ పాపను ఇంటికి తీసుకువస్తాడు. అయితే ఇతడి భార్య ఎప్పటికే మన పరిస్థితి పేదరికంలో ఉండి తినడానికి తిండి కూడా లేదు, కానీ ఈ పాపని మనం ఏమెట్టి పోషిస్తామని తన భర్తతో అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న ఈ పాప తన మాయాశక్తిని ఉపయోగించి తన చేతిని చాచగానే ఆ ఇంట్లో ఉన్న ఖాళీ డబ్బాలో నుండి బియ్యం కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటుంది. దీన్ని చూసి వీరంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో ఆ ఇంట్లోకి కొందరు సైనికులు వచ్చి తమ రాజ్యానికి పన్ను కట్టాలని వీళ్ళని వేధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవడంతో మీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని తీసుకువెళ్తామని అక్కడ ఉన్న బియ్యం డబ్బాను తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పాప మాయ చేయగా ఆ డబ్బా కొంచెం కూడా కదలదు. అప్పుడు అక్కడే ఉన్న మరొక అధికారి ఇతడికి సహాయం చేద్దామని ఇతడి దగ్గరకు వస్తూ ఉండగా ఈ పాప మళ్లీ మాయ చేయగా ఇతడు ఉన్న చోటనే బిగుసుకుపోతాడు. అలాగే ఇతడు ఎంత ప్రయత్నించినా సరే అక్కడ నుండి కదలలేకపోతాడు. అప్పుడు మిగతా సైనికులు ఇతన్ని అతి కష్టం మీద లాగుతూ వీళ్ళంతా ఒక్కసారిగా కింద పడిపోతారు. దీంతో ఎక్కడేదో దయ్యం ఉందని భావించి భయంతో అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు ఇదంతా చూస్తున్న ఇతడి భార్య భయంతో స్పృహ కోల్పోతుంది. కానీ వీళ్లకు ఈమెను హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు ఉండవు. అప్పుడు ఇతడు మన పెరట్లో ఉన్న చిలకడదుంపలు అమ్మి వచ్చిన డబ్బుతో మీ అమ్మను హాస్పిటల్లో చూపిద్దామని చెప్తాడు. అప్పుడు ఈ పాప మళ్లీ మాయ చేసి వీళ్ల పెరట్లో ఉన్న చిలకడదుంపల్ని ఆరోగ్యంగా తయారు చేస్తుంది. మరుసటి రోజు ఇతడు పెరట్లో ఉన్న చిలకడదుంపల్ని తవ్వగానే పండిన దుంపల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇవి చాలా తాజాగా ఉండి వీటి రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే వీటిని అమ్మితే మార్కెట్లో వేల కొద్దీ డబ్బులు వస్తాయని అనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.